క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ప్రార్థనా పోరాటంలో 3 ప్రాముఖ్యమైన విషయాలు ప్రతి నిత్యం కూడా మనం చేస్తున్నాం. దాంట్లో అద్భుతమైనటువంటిది వర్షిప్, ఆరాధన. రెండవది వర్డ్, వాక్యం. మూడవది వార్ఫేర్, పోరాటం. ఈ 3 కూడా ఈ ప్రార్థనా పోరాటంలో జరగడం మనం చూస్తున్నాం. గనుక దీంట్లో 3 భాగాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొదటిగా మనమందరం కూడా సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి పాటలు పాడి ప్రభు మహిమార్థమై ఆయనను ఆరాధిస్తాం. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా సంతోషంగా దేవుని ఆరాధించాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించును కాక. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును, 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును,
రాజువు నీవే నా తండ్రివి నీవే నిన్ను విడువను ఎడబాయను కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమాయా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా ప్రభువుని ఆరాధించే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము యువర్ వర్డ్స్, నీ మాటలు అనే అంశానికి వచ్చి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటలు జీవము గల దేవుని మాటలు. ఈ గ్రంథములో 66 గ్రంథాలు ఉన్నాయి. 66 గ్రంథాల్లో ప్రతి గ్రంథములో కూడా దేవుని నోట నుండి వచ్చిన మాటలు దీంట్లో రాయబడ్డాయి. ఈ రాయబడినటువంటి యొక్క దేవుని మాటలు మనకు ప్రోత్సాహాన్ని, రక్షణను, సమాధానాన్ని, నెమ్మదిని, శాంతిని, ఆశీర్వాదాన్ని, ఐశ్వర్యాన్ని, మన జీవితానికి మార్గాన్ని నిర్దేశించేటటువంటి మాటలుగా ఈ మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఇర్మీయా ప్రవక్త ఈ మాటలను గూర్చి ఇలా చెప్పాడు. ఇర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతివగు యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. దేవుని మాటలను మనము కనుగొనేవారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు సుస్పష్టంగా తెలియపరుస్తుంది. జెరమయా చాప్టర్ 15:16, when I discovered your words, I devoured them. They are my joy and my heart's delight. For I bear your name, O Lord God of heaven's armies. When I discovered your words, ఎప్పుడైతే నేను నీ మాటలు కనుగొన్నానో వాటిని నేనేం చేశానంటే భుజించాను. దేవుని మాటలు కనుగొనుట, దేవుని మాటలను చదవటం, దేవుని మాటలను కనుగొని దేవుని మాటలను ధ్యానిస్తే ఈ మాటలు ధ్యానించడాన్ని బట్టి మన జీవితం ఎంతో ఆశీర్వాదకరంగాను, దీవెనకరంగాను, మేలుకరంగాను మారుతుంది అనే విషయాన్ని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. నా ప్రియ స్నేహితులారా, పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తే దేవుని మాటలను కనుగొన్న బెరయా సంఘస్థులను గురించి పరిశుద్ధ గ్రంథం ఇలాగూ తెలియచేస్తుంది. అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. దేవుని బిడ్డలారా, ఇక్కడ బెరయాలో ఉన్నటువంటి విశ్వాసులను గురించి దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించారు. ఆ బెరయాకు వచ్చినప్పుడు వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించారు. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే కూడా గనులై ఉన్నారు. ఎందుకు అంటే ఆసక్తితో వాక్యం అంగీకరించారు. అవును, నిజమే. ఆసక్తితో వాక్యం అంగీకరించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. అలాగుననే పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని
వాళ్ళు ఏం చేస్తున్నారంటే నిశ్చితంగా వారు ప్రతిదినం లేఖనాలను పరిశోధిస్తూ ఉన్నారు. పౌలు శీల వాక్యం చెప్తున్నారు, కానీ ఆ లేఖనాలు అలా ఉన్నాయా లేవా? నిజంగా మనకు మేలుకరమైన వాక్యమే చెప్పారా? ఎక్కడైనా పొరపాటు ఉందా? ఎక్కడైనా మనల్ని దారి తప్పించేటట్టుగా ఉన్నారా అని వాళ్ళు అత్యంత జాగ్రత్తగా వాక్యాన్ని పరిశోధిస్తూ ఉన్నారు. ఆసక్తితో అంగీకరించారు, వాక్యాన్ని పరిశోధిస్తున్నారు. అంత మాత్రమే కాదు, అనేకులు ఘనత గల క్రీస్తు దేశస్థులైన స్త్రీల్లో పురుషుల్లో చాలా మంది విశ్వసించారు. వీళ్ళ సాక్ష్యాన్ని చూసి, వీళ్ళు చెప్పిన విధానాన్ని చూసి అనేక మంది వారు యేసుక్రీస్తు ప్రభువాన్ని రక్షకుడిగా ఘనత కలిగినటువంటి వారు, గొప్ప పేరు కలిగిన వారు, విద్యావంతులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, అలాగే రకరకాలైనటువంటి విధానాల్లో ఆరితేరినటువంటి వాళ్ళు, గొప్ప స్థితిలో ఉన్నవాళ్ళు వాక్యాన్ని అంగీకరించారు. ఈ వాక్యము ఎవరు అని అనగా యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ జీవం గల దేవుడు ఎవరు అంటే, ఈ వాక్యం ఎవరంటే వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. కాబట్టి ఈ వాక్యమై ఉన్న దేవుడు భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువారుగా వచ్చాడు. వాక్యము శరీరాన్ని ధరించుకుని యేసుగా వచ్చినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరు అంగీకరించినా యేసును అంగీకరించినట్లే. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేడు. తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను. ఎవరు ఎన్నడూ కూడా ఆయన చూడలేదు, కానీ కుమారుడు బయలుపరిచాడు. ఆయన యొక్క దైవిక లక్షణాన్ని, ఆయనకున్నటువంటి ఏకత్వాన్ని, గొప్ప సాన్నిహిత్యాన్ని, ఆ మహిమను, ఆ గొప్ప ప్రత్యక్షతను యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి చూపించాడు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం మనతో చెప్పే మాట ఏంటంటే, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ అని ఇక్కడ మనం చూస్తున్నాం. యోహాను సువార్త 1:40-42 వరకు చూస్తే, యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి, మేము మెస్సియను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకుని వచ్చెను. మెస్సయ్య అను మాటకు అభిషక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా వనబడదువు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థం. దేవుని బిడ్డలమైనటువంటి మనమందరం కూడా ఈ వాక్యాన్ని ఒక్కసారి ఆలోచన చేస్తే, ఈ వాక్యమయున్న యేసు దగ్గరికి ఎవరు నడిపించారు అంటే, యోహానును వెంబడించుచున్నటువంటి వారిలో ఒకడైనటువంటి ఆంద్రేయ యేసును వెంబడించాడు. యేసును వెంబడించిన తర్వాత ఈయన గొప్ప మెస్సయ్య అని తన సహోదరుడైనటువంటి కేఫా అనబడిన సీమోనును ఏం చేశారంటే నడిపించాడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే కనుగొంటారో ఆ వాక్యాన్ని ఆనాడు యిర్మీయా కనుగొన్నాడు. ఆ తర్వాత భూలోకానికి యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా వాక్యమైన యేసు ప్రభువారు వచ్చారు. వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు అంటే ఈ లోకానికి వచ్చాడు. వచ్చిన యేసుక్రీస్తు ప్రభువాన్ని ఆంద్రేయ కనుగొన్నాడు. ఆంద్రేయ పేతును తీసుకుని వచ్చాడు. అలాగే ఫిలిప్పు యేసయ్యను కనుగొన్నాడు. కనుగొన్న ఫిలిప్పు నతనయేలును తీసుకొచ్చాడు. ఈ విధంగా యేసును కనుగొన్నారు, అనగా వాక్యాన్ని కనుగొన్నారు. యేసును కనుగొన్నవారు నిజముగా ఇశ్రాయేలీయుడు అని నతనయేలును గురించి చెప్పిన మాట. అలాగనే నీవు కేఫా అనబడదువు, అనగా నీవు రాయి అనబడదు అని సీమోను పేతును గురించి చెప్పినటువంటి మాట యేసు దగ్గరికి రాగానే, వాక్యం దగ్గరికి రాగానే సీమోను రాయిగా మార్చబడ్డాడు. నతనయేలు నిజమైన ఇశ్రాయేలీయుడుగా పిలువబడ్డాడు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు బెరయాలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు, అలాగే దేవుని వాక్యాన్ని పరీక్షించేవారు తెస్సలోనికలో ఉన్న వారి కంటే కూడా ఘనులై ఉన్నారు. వారి ద్వారా అనేక మంది యేసు ప్రభువారిని, యేసు ప్రభు వాక్యాన్ని కనుగొనేటట్టుగా దేవుడు చేశాడు. మనము ఆయనను కనుగొన్నట్లయితే, ఆయన వాక్యాన్ని కనుగొన్నట్లయితే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం, మేలు, దీవెన కలుగుతుంది.
కనుక దేవుని వాక్యాన్ని కనుగొనేవారిగా, దేవుని మాటలను స్మరించేవారిగా, అలాగే మననం చేసేవారిగా, ధ్యానించేవారిగా, ఆయన మాటలను నిత్యము కూడా హత్తుకుని వెంబడించేవారిగా మనం ఉండాలని దేవుడు కోరుచున్నాడు. అలాగున దేవుడు తన కృప, తన సహాయం మనకు అనుగ్రహించాలని నేను కోరుతా ఉన్నాను. కనుక నా ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యాన్ని కనుగొన్నటువంటి మనము ఆయనకు ప్రియముగా, ఆయనకు దగ్గరగా, ఆయనకు చేరువుగా జీవించడానికి నిశ్చయంగా ఆ మాటలో ఉన్న శక్తిని కనుగొన్నవారమై మనము ఆ మాటలను హత్తుకుని వెంబడించేవారిగా మనమందరం కూడా ఉండాలని దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. ఆ విధంగా దేవుడు తన కృప మనందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, మహోన్నతుడా, మహామహిమ కలిగిన దేవ, నీ మాటలు కనుగొని, నీ మాటలను హత్తుకుని, నీ మాటలను భుజించేవారిగా మేము ఉండడానికి సహాయం చేయండి. ఈ సమయంలో ప్రతి ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలో మీరు తోడుగా ఉండండి. మెయిన్ చర్చిలో జరుగుతున్న 4 ఆరాధనలో మీరు తోడుగా ఉండి, ప్రతి ఆరాధనలో మీరు అద్భుతమైన కార్యం చేయమని ప్రార్థన చేస్తున్నాం. జేజీఎం అలాగే జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్స్ ద్వారా మీరు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు దేవా. ఈ 2 ఛానల్స్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్ని, అలాగే ప్రతినిత్యం కూడా ఈ వాక్యాలు వింటున్న ప్రతి వారిని మీ నామములో దీవించమని ప్రార్థన చేస్తున్నాం. చిన్నపిల్లల మధ్యలో కిడ్స్ చర్చ్లో జరిగే పరిచర్యను నానాటికి అభివృద్ధి పరిచి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. మొబైల్ చర్చ్లో జరిగే ఆరాధనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం. అద్భుతమైన గొప్ప కార్యాలు మీ నామములో జరిగించండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రేమాపనుడు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది దీవించబడడానికి సహాయం చేయండి దేవా. దీని కొరకు ప్రార్థిస్తున్న వారిని, స్పాన్సర్ చేసిన వారిని, అలాగే టెక్నికల్గా వర్క్ చేస్తున్నటువంటి బిడ్డలను మీ నామములో దీవించండి. ప్రార్థన పోరాటాన్ని కూడా మీ నామములో ఆశీర్వదించి ప్రతిరోజు కూడా అనేక మంది పాలుపంపులు పొందడానికి మీరు సహాయం చేయండి. లైఫ్ గ్రూప్స్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. నూతనమైనటువంటి విధానంలో నీ బిడ్డలందరూ దీవించబడడానికి సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. పెనీల్ లైఫ్ యూత్ గ్రూప్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. యూత్ మీటింగ్ అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది తమ జీవితాలను మార్చుకోగలుగుటకు సహాయపడమని ప్రార్థన చేస్తున్నాం. నైనా విమెన్స్ ఫెలోషిప్ మీటింగ్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. స్త్రీల సహవాస కూడిక అద్భుతంగా ప్రతి గురువారం 11:30 గంటలకు జరుగుటకు సహాయం చేయండి. అనేక మంది సహోదరులను ఈ కూడికలో చేర్చి మీరు అద్భుతమైన కార్యం జరిగించి మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఉపవాస ప్రార్థనల విషయంలో మీ దగ్గరికి వస్తున్నాం దేవా. ప్రతి శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థన నైనా సాయంకాలం 6 గంటలకు అనేక మంది వచ్చి దీవించబడడానికి మీరు కృప అనుగ్రహించండి. మీ ఆత్మకార్యం జరిగించండి. మీరు మాకు ఇచ్చిన సంఘ దర్శనం కొరకు వందనాలు. చేరుకొనుటకు, తప్పించుటకు, ఉజ్జీవింపచేయుటకు, పంపుటకు నీ ప్రత్యేకమైనటువంటి కృప చూపించి మీ సహాయం దయచేయండి. ఆత్మల రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇంకెవరికి రక్షణ లేదో, ఇంకెవరు బాప్తిస్మం పొందలేదో, ఇంకెవరు నీ వైపు తిరగలేదో వాళ్ళందరి జీవితాలు కూడా నీ వైపు తిరగడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రమును మీరు జ్ఞాపకం చేసుకోండి. గొప్ప రక్షణ, గొప్ప కాపుదల, విడుదల నాయన మా రాష్ట్రానికి దయచేయండి. ఆంధ్రప్రదేశ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా గొప్ప రక్షణ, విడుదల, సమాధానము, శాంతి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. భారతదేశమును నీ పరిశుద్ధ రక్తముతో కడిగి నీ కాపుదల, భద్రత ప్రతి వారికి దయచేయండి. ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా దీవించబడడానికి సహాయం చేయమని కోరుతున్నాం. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇశ్రాయేలును ప్రేమించేవారు వర్ధిల్లుతారని నీ వాక్యం సెలవిస్తుంది. ఇశ్రాయేలు కొరకు దాని క్షేమం కొరకు ప్రార్థన చేయమని మీరే చెప్పారు. కాబట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. నీ క్షేమము, నీ ఆశీర్వాదం ఈ విధంగా యెరూషలేము కొరకు ప్రార్థించడం ద్వారా, ఇశ్రాయేలు కొరకు ప్రార్థించడం ద్వారా నీ బిడ్డలందరి మీదకి యేసు నామములో దిగివచ్చును గాక. ప్రపంచము అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలన్నింటిని కాపాడండి. ప్రపంచ దేశాలను మీ సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం. నీ గొప్ప కార్యం జరిగించి దీవించమని వేడుకొనుచున్నాం.
బలహీనులను యేసు నామములో ఇప్పుడే ముట్టి స్వస్థపరచండి. అనారోగ్యంతో, జ్వరముతో, నానా రకాలైనటువంటి బలహీనతలతో పీడించబడుతున్న ప్రతి బలహీనత ఇప్పుడే పొమ్మనాజ్ఞాపిస్తున్నాం. ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, చేతి పనుల విషయంలో నీ బిడ్డలు బయటకు వెళ్ళుచుండగా, లోపలికి వచ్చుచుండగా నీ కాపుదల, నీ భద్రత వారికి దయచేయండి. నీ బిడ్డలమైనటువంటి మేము నీ వాక్యాన్ని మేము చూడగలిగా. నీ వాక్యమే నన్ను బ్రతికించను, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగు చేసెను అని కీర్తనాకారుడు చెప్పినట్లుగా మేము నెమ్మది పొందుటకు సహాయం చేయండి. యిర్మీయా నీ వాక్యాన్ని భుజించినట్లుగా మేము నీ వాక్యాన్ని భుజించి, నీ వాక్యాన్ని హత్తుకుని నీ మహిమార్థమై జీవించడానికి కావలసిన కృప మాకు దయచేయమని, ఆశీర్వదించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు కూడా ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశారు. నేను మొదటగా చెప్పినట్లుగా ఆరాధన, వాక్యము, ప్రార్థన, ఈ మూడు కూడా ఈ యొక్క ప్రార్థనా పోరాటంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. వీటిని మీరు హత్తుకుని వెంబడించాలని, దేవుని మహిమార్థమై మీరు జీవించాలని కోరుతున్నాను. మరొక అద్భుతమైన విషయంతో మళ్ళీ కలుసుకుందాం. కృపగల దేవుడు అంతవరకు మీకు తోడైయును గాక. ఆమెన్.